బోలాశంకర్ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంబర. అయితే ఈ మూవీకి ఒక వింత సమస్య వచ్చి పడిందని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలకు స్టార్ కాస్టింగ్ ఎంపిక పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా హీరోలకు జోడీ హీరోయిన్ల కోసం చాలా వెతకాల్సి వస్తుంది. కొత్త వారిని తీసుకుంటే మరి వయసు తేడా కనపడుతుంది. సీనియర్ హీరోయిన్లను తీసుకోలేని పరిస్థితి కూడా ఏర్పడింది. హీరోయిన్స్ విషయంలో కాస్త మేనేజ్ చేస్తున్నారు మన డైరెక్టర్లు. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబరకు ఒక వింత సమస్య వచ్చి పడిందనే టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హిట్లర్ సినిమా మాదిరిగానే 5 చెల్లెళ్ళు ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ 5 చెల్లెళ్లకు కూడా జోడీ వెతకాల్సి ఉంది. మరి కథానుసారం వారికి కూడా ఈ సినిమాలో ప్రాముఖ్యత ఉందని తెలుస్తుంది. కనుక కాస్త ఫేమస్ వారినే ఎంపిక చేయాలని చూస్తున్నారు. చిరంజీవి సినిమా కనుక ఎవరిని పడితే వారిని తీసుకోవడానికి ఛాన్స్ లేదు. దాంతో ఆ 5 బావల కోసం వశిష్ఠ అండ్ టీం మొత్తం కూడా వెతుకులాట మొదలుపెట్టారు. త్వరలోనే తెలుగువారు లేదా ఇతర భాషల వారిని ఎంపిక చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ విశ్వంబర మూవీలో మెగాస్టార్కి 5 చెల్లెలుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి 5 పాత్రల్లో ఇషా చావ్లా, సురభి, ఆసికా, రంగనాథన్లు కనిపించబోతున్నారు. ఇంకా మీనాక్షి చౌదరి మరియు మృణాల్ ఠాగూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తుంది. మరి చిరంజీవికి జోడీగా అందాల భామ త్రిషాని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమయ్యి 2 షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు 3వ షెడ్యూల్ కోసం మెగాస్టార్ చిరంజీవికి బావల కోసం వెతుకులాట మొదలైంది. చిరంజీవి చాలా కాలం తర్వాత చేస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు మిగతా ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమాకి చిరంజీవి దాదాపు 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలను బట్టి చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి 5 బావలు ఫైనల్ అయితే గనుక 3rd షెడ్యూల్ త్వరలోనే పట్టాలెక్కనుంది. అయితే వశిష్ఠ మెగాస్టార్ ని మునిపెన్నడు చూడని కొత్త క్యారెక్టర్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునేందుకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.